మేషరాశి, ఈ మేషరాశి వారందరికీ కూడా మానసిక అశాంతి అనేటటువంటిది మే 29వ తేదీ వరకు ఉంటుందండి. ఆ తర్వాత చక్కగా వ్యాపార లావాదేవీలలో మంచి మెస్మరిజం పవర్ వస్తుంది మీకు. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలని ఆలోచిస్తారు. కొత్తగా బిజినెస్లు అనేకమైనటువంటి చాకచక్యంతో మీరు చేయగలుగుతారు. అలాగే ప్రతి పని యందు కూడా బద్ధకము రావడము, విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన బలంగా రావడము, ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి వారికి చేస్తారు. అయితే మే 29, 2025 సంవత్సరం వరకు మీ అందరికీ కూడా ఈ శత్రు పీడ అనేటటువంటిది ఉండదు. విదేశ వస్తువులతో, విదేశీ వ్యవహారాలతో మీకు లాభం ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ధన ఆర్జన విషయంలో. ఇక మే 30 తర్వాత మీకు పిల్లలందరూ కూడా మిమ్మల్ని ఏడిపించుకు తినేస్తారు. దానివల్ల మీకు ఏం చేయాలి, పిల్లలతో మీకు ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తాయి. ఉదాహరణకి మీరు బైక్ కొన్నారనుకోండి, బైక్ కొన్నప్పుడు నాన్న నాకు ఇవ్వు అంటే ఇస్తారు, మా పిల్లడే కదా అని. వాడికి లైసెన్స్ ఉండదు, ఏముండదు, పోలీసుడు పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత పోలీసులు పట్టుకున్న తర్వాత ఏమవుతుందండి, మీకు మరి లైసెన్సులు ఇవన్నీ ఉండాలి కదా, మీ మీద కూడా వాళ్ళ కేసు ఫైల్ చేస్తారు కదా, లేకపోతే అట్లీస్ట్ అసలు మీరు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది కదా పోలీస్ స్టేషన్కి. ఈ విధమైనటువంటి చికాకులు పిల్లల వల్ల తీసుకురాగలుగుతారు. ఇక చిన్న చితక దగ్గర నుంచి, కూలీ నాలి చేసుకునేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్ల వరకు వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మాలని బ్రహ్మాండంగా చేస్తారు. అండ్ వీళ్ళకి ఆదాయాలన్నీ కూడా పెరుగుతాయి. ఈ విధంగా మీరంతా కూడా వ్యక్తిగత జాతకాల కోసం చక్కగా మనల్ని ఫ్రీగా చెప్తాం మేము జాతకాలు, నాన్ కమర్షియల్ బేసిస్తో. కాబట్టి మీరంతా కూడా మీ వాట్సాప్లో మీరు డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టండి. పెట్టిన తర్వాత మేము దాన్ని వీలు చూసుకొని మనం చెప్తాం. అదేవిధంగా కరాంగుళి మాల అనేటటువంటి మాలని మీకు ఈ యొక్క ధరించాల్సినటువంటి అవసరం ఎంతవరకు ఉంది అంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ కూడా కుజదోషాలు పోవడానికి అవన్నీ ధరిస్తున్నారు. ఇప్పుడు కుజుడు చక్కగా నీచపట్టాడు కాబట్టి ధరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు కావలసినటువంటి వాళ్ళు, ఈ మాల కావలసినటువంటి వాళ్ళు ఛానల్ యాజమాన్యానికి మీరు మెసేజ్ రూపంలో కింద పెట్టండి. ఎవరెవరికైతే కావాలో వాళ్ళు మీకు సప్లై చేయడం జరుగుతుంది. ఇక ఆస్ట్రాలజికల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రోల్ అయ్యేటటువంటి పై నెంబర్, నా నెంబర్ ఉంది, నాకు దానికి వేయండి. శుభమస్తు.